సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ గా 2 కండిషన్స్ ఉంటాయి. ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ and second one is consistent system. నిన్న మనం ఆల్రెడీ ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బి అంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఇది ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్, there is no solutions occur. అంటే ఈ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ లో నో సొల్యూషన్స్ అంటే మనకి సొల్యూషన్స్ అనేవి రావు. ఇప్పుడు కన్సిస్టెంట్ సిస్టమ్. సో కన్సిస్టెంట్ సిస్టమ్ లో మనకి ఇంకా 2 టైప్స్ ఉంటాయి. యూనిక్ సొల్యూషన్ బి ఇన్ఫినిట్ సొల్యూషన్. సో యూనిక్ సొల్యూషన్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి. సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఎప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కి ఈక్వల్ అయింది. ఇక్కడ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు n అంటే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. యూనిక్ సొల్యూషన్స్ వచ్చేటప్పటికి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ, దీంట్లో కూడా మనకి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అయింది. కానీ ఇక్కడ ర్యాంక్ వచ్చేటప్పటికి లెస్ దెన్ అంటే ర్యాంక్ అనేది మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కి ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. సో నిన్న మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ మీద ప్రాబ్లం అనేది చేసాం. ఈ రోజు యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫినిట్ సొల్యూషన్ మీద ప్రాబ్లం చేద్దాం. కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిక్ సొల్యూషన్ మీద ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని ax ఈక్వల్ టు b అనే ఫామ్ లో తెచ్చుకుంటే 1 1 1 1 minus 1 2 3 1 1 2 minus 2 3. This is the coefficient matrix x y z. This is the variable matrix 6 5 8 7. This is the constant matrix. So the x is equal to b అనే matrix ని మనం ఆర్గ్యుమెంటెడ్ ఫామ్ లో తెచ్చుకుంటాం. ఆర్గ్యుమెంటెడ్ matrix. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనకు తెలుసు a by b is equal to 1 1 1 1 minus 1 2 3 1 1 2 minus 2 3. This is the A matrix 6 5 8 7. This is the augmented matrix. So the augmented matrix లో మనం ర్యాంక్ ని కనుక్కోవాలి. సో బై యూజింగ్ ఎకలాన్ ఫార్మ్. బై యూజింగ్ ఎకలాన్ ఫార్మ్ ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు R1 ని యూజ్ చేసి R2 R3 R4 యొక్క అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ని మనం 0 చేద్దాం. సో ఇక్కడ R2 changes to R2 minus R1. సో R2 ని R2 minus R1 గా చేంజ్ చేస్తాం. తర్వాత R3 ని R3 changes to R3 minus 3 R1 అంటే minus 3 తో R1 అనేది మల్టిప్లై చేస్తాం. తర్వాత R4 ని R4 minus 2 R1 అంటే R1 మళ్ళీ 2 తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు R4 మారుస్తాం. సో ఇప్పుడు రో 1 ఫస్ట్ రో అలానే కామన్ గా ఉంటుంది. తర్వాత R2 minus R1. సో 1 minus 1 0 minus 1 minus 1 minus 2
మైనస్ 1 1 5 మైనస్ 6 మైనస్ 1. సో తర్వాత ఇప్పుడు ఈ R3 ఎలా ఉంటుంది 3 1 1 8. తర్వాత -3R1 అంటే -3R1 ని -3 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు చేస్తే మనకి ఎంత వచ్చింది 1 1 1 6 అంటే -3 -3 -3 -18. సో ఇక్కడ మనకి 0 -2 -2 -10 వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఇప్పుడు R3 0 -2 -2 -10. సో ఇప్పుడు మనం R4 ని కూడా చేంజ్ చేసుకున్నాం. R4 అంటే మనం మల్టిప్లై చేయాల్సిన 2 -2 3 7. తర్వాత -2R1 -2 తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసినట్లయితే -2 -2 -2 -4. సో ఇప్పుడు మనకి ఇక్కడ 0 వచ్చింది. సో ఇక్కడ -4. సో ఇక్కడ -1 ఇక్కడ -5 0 4 -4 1 -5 0 4 0 -4 1 -5. ఇప్పుడు మనం ఈ -2 ని యూజ్ చేసుకొని -2 -4 అంటే R2 ని యూజ్ చేసుకొని R3 ని R4 ని ఈ 2 ని ఈక్వల్ టు 0 చేద్దాం. సో R3 changes to R3 minus R2. తర్వాత R4 changes to R4 minus 2R2. సో ఇలా మనం చేసినట్టయితే 1 1 1 6 0 -2 1 -1 R1 R2 చేంజ్ అవ్వ. తర్వాత ఇప్పుడు మనం R3 ని చేంజ్ చేసుకుంటాం. R3 అంటే ఇది 0 -2 -2 తర్వాత -R2 అంటే R2 ని -2 తో మల్టిప్లై చేస్తాం. 0 2 -1 1. సో ఇప్పుడు మనకి 0 0 -3 -9 వచ్చింది. సో దిస్ ఈస్ ద R3. తర్వాత 0 0 -3 -9 0 0 -3 -9. తర్వాత R4 ని మనం చేంజ్ చేసుకున్నాం. R4 అంటే ఎంత 0 -4 1 -5. తర్వాత -2 R2 ని -2 తో మల్టిప్లై చేద్దాం. -2 R2 ఇప్పుడు మనకి -2 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 4 minus into minus plus 2 2s are 4 4. తర్వాత -2 into 1 -2. తర్వాత -2 into -1 minus plus 2. ఓకేనా 0 0 0 0 -1 తర్వాత -3. సో దిస్ ఈస్ ద R4. 0 0 -1 -3 0 0 -1 -3. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 0 అయిపోయింది. -1 -3. ఫస్ట్ R3 డివైడెడ్ బై 3 తో చేద్దాం. అలా చేసినట్టయితే -3 తో చేద్దాం. చేసినట్టయితే 1 1 1 6 0 -2 1 -1 0 0 -1 -3 0 0 -1 -3 వచ్చింది. ఇప్పుడు R4 ని చేంజ్ చేస్తున్నాం బై యూజింగ్ R4 changes to R4 minus R3. సో ఇప్పుడు 1 1 1 6 0 -2 1 -1 0 0 -1 -3 0 0 -1 plus 1 0 -3 plus 3 0. So this is the augmented matrix.
ఇక్కడ మనకి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ కనుక్కుందాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అయింది? ఇదిగోండి, ఇది ఏ యొక్క మ్యాట్రిక్స్. సో దీని ర్యాంక్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని చూసుకోండి. 1 2 3. ఇది 0. సో దిస్ ఇస్ నాట్ కన్సిడర్. సో ర్యాంక్ ఈస్ 3. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈస్ 3. తర్వాత ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత మనకి? ఈ ర్యాంక్ కూడా 3 నే. సో ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ B ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ చూసినట్లయితే ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ A B. సో ఇప్పుడు మనం ఈ సిస్టమ్ నుంచి మనం లీనియర్ ఈక్వేషన్స్ లోకి రాసుకున్నట్లయితే x plus y plus z equal to 6 minus 2y plus z equal to minus 1 minus z equal to minus 3. ఈ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మనం xyz వాల్యూస్ కనుక్కుంటాం. సో z is equal to minus 3. సో z is equal to 3. మనకు ఆల్రెడీ z వాల్యూ వచ్చేసింది. z is equal to 3 అని. సో ఈ z వాల్యూని మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే minus 2y plus z equal to minus 1. అంటే minus 2y plus 3 equal to minus 1. సో minus 2y equal to minus 4. y is equal to ఎంత ఇది? 2y. సో మనకి z వాల్యూస్ y వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్లి x plus y plus z is equal to 6 అనే ఫార్మ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. x plus y plus z equal to 6. ఇప్పుడు మనకి x plus 2 plus 3 equal to 6. అంటే x is equal to ఎంత? 6 minus 5 1. సో మనకి x వాల్యూ y వాల్యూ z వాల్యూ వచ్చింది. x is equal to 1, y is equal to 2, z is equal to 3 అనే వాల్యూస్ వచ్చింది. సో దిస్ ఇస్ ద consistent system of unique solution. సో లాస్ట్ క్లాస్ లో మనం నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఇన్కన్సిస్టెంట్ మెథడ్ మీద ఒక ఎగ్జాంపుల్ అనేది చూసాం. ఈ రోజు ఇన్కన్సిస్టెంట్ మెథడ్ లో 2 టైప్స్ ఉంటాయి కదా మనకి బేసిక్ గా, యూనిక్ సొల్యూషన్స్, ఇన్ఫినిట్ సొల్యూషన్స్. సో ఈ రోజు క్లాస్ లో మనం యూనిక్ సొల్యూషన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ముందుగా ప్రాబ్లం ఇచ్చాడో చూద్దాం. టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ సాల్వ్ అన్నాడు. అంటే ఏంటంటే మనకి 4 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చాడు. ఈ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెన్సీ అవునా కాదా అని కనుక్కోమన్నాడు ముందుగా. ఆ తర్వాత ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఒకవేళ కన్సిస్టెంట్ గానీ ఇన్కన్సిస్టెంట్ గానీ అయితే ఆ వాల్యూస్ అనేవి మనల్ని కనుక్కోమన్నాడు అనమాట. ఇఫ్ పాసిబుల్ సాల్వ్. సో ముందుగా మనం ఈ ఈక్వేషన్ ద్వారా ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాసుకుందాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రాసుకుందాం. అది ఏ విధంగానంటే ముందుగా మనకి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ 3 వాల్యూస్ ఉన్నాయి అన్నమాట, అన్నోన్ వాల్యూస్. సో ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో తర్వాత ఈ ఈక్వేషన్స్ ద్వారా మనం మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాసుకోవాలన్నమాట. మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈ ఈక్వేషన్స్ ద్వారా మనం ఏ మ్యాట్రిక్స్ ని, ఎక్స్ మ్యాట్రిక్స్ ని, బి మ్యాట్రిక్స్ ని ముందుగా రాసుకుందాం. సో ఏ మ్యాట్రిక్స్ ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ కి ఎక్స్ కి ఏ కోఎఫిషియంట్ ఉంది? 1 అనే కోఎఫిషియంట్ ఉంది. సో 1 అని రాసుకోండి. తర్వాత y కోఎఫిషియంట్ 2, అలానే z కోఎఫిషియంట్ -1,
అలానే 3 అనేది b లో వచ్చింది కాన్స్టెంట్స్ కాబట్టి. అలానే x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ -1, z కోఎఫిషియంట్ 2, అలానే x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -2, z కోఎఫిషియంట్ 3. సో ఇక్కడ x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -1, z కోఎఫిషియంట్ 1. సో ఈ విధంగా మనకి ఏ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ x ఏంటంటే ఇక్కడ అన్నోన్ వాల్యూస్ అనమాట, x y z. దాన్ని మనం ఇలా రాసుకుంటాం, x y z. సో x మ్యాట్రిక్స్ అనేది ఇదన్నమాట. అలానే ఇప్పుడు b మ్యాట్రిక్స్. సో b మ్యాట్రిక్స్ ఏంటంటే కాన్స్టెంట్స్ అన్నమాట. కాన్స్టెంట్స్ మనకి ఈ లీనియర్ ఈక్వేషన్స్ కి పక్కన వాల్యూ సింగిల్ వాల్యూ ఏముందంటే 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే ఈ ఈక్వేషన్ తో కలిపిచ్చాడు అనమాట +1. కానీ మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ఈ +1 ని అటువైపు తీసుకెళ్తే ఏమైంది, -1 అయింది. సో ఆ -1 వాల్యూ అనేది రాసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ముందుగా 3 1 3, ఇక్కడ -1 వచ్చింది, 3 1 3 -1 అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏ వాల్యూ, x వాల్యూ, b వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని ఫామ్ చేద్దాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ని బి మ్యాట్రిక్స్ ని కలిపి రాసుకుంటాం అన్నమాట. సో ఏ మ్యాట్రిక్స్ ని బి మ్యాట్రిక్స్ ని కలిపి రాసుకుంటే ఏమైందంటే 1 2 -1 తర్వాత 3 వచ్చింది. ముందుగా ఏ మ్యాట్రిక్స్ ని రాసుకుందాం, సింపుల్ గా ఉంటుంది. అలానే 3 -1 2 1 -2 3 1 -1 1. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అన్నమాట. ఇక్కడతో ఏ మ్యాట్రిక్స్ అనేది అయిపోయింది. తర్వాత బి మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ ని బి మ్యాట్రిక్స్ ని కలిపి రాసుకోవాలి కాబట్టి బి మ్యాట్రిక్స్ ని రాసుకుందాం. 3 1 3 -1. సో ఈ విధంగా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని రో ఎకలాన్ ఫామ్ యూజ్ చేసి, రో అంటే ఎకలాన్ ఫామ్ లో రో ఆపరేషన్స్ అనేవి యూజ్ చేసి ఇక్కడ వాల్యూస్ అనేవి మనం 0 చేస్తాం. ఆ తర్వాత ర్యాంక్ కనుక్కుంటాం, ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి. సో ఏ విధంగానో చూద్దాం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం కదా. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ 1 2 -1 3 3 -1 2 1 1 -2 3 3 1 -1 1 -1. సో ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని రో ఆపరేషన్స్ యూజ్ చేసి మనం -0 చేసుకుంటాం అన్నమాట. అదే విధంగా అంటే R2 చేంజెస్ టు R2 -3 R1. సో R2 ని ఇక్కడ 0 రావాలంటే R1 ని 3 తో మల్టిప్లై చేయాలన్నమాట. అలానే R3 -R1 అన్నమాట. అలానే R4 చేంజెస్ టు R4 -R1. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మైనస్ చేస్తే సరిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటో రాసుకుందాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రో చేంజ్ చేయట్లేదు కాబట్టి 1 2 -1 3. సో R2 ని -3 R1 తో మైనస్ చేద్దాం. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే R2. సో R2 వాల్యూ అంతా ఇక్కడ 3 -1 2 1 3 -1 2 1. అలానే -3 R1 కదా, అంటే R1 ని -3 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైందంటే -3 -6 3 -9 వచ్చింది అనమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు 3 -3 0 -7 5 -8 వచ్చింది అనమాట. సో 0 -7 5 -8. సో 3 -1 2 1 నుంచి మనకి R2 ఎలా చేంజ్ అయింది, 0 -7 5 -8 గా చేంజ్ అయింది అనమాట. అలానే R3 అంతా మనకి 1 -2 3 3 1 -2 3 3. అలానే R1 కాబట్టి సో మైనస్ చేస్తే -1 -2 1 -3. సో ఇప్పుడు మనకి ఇక్కడ 0 వచ్చింది,
ఇక్కడ -4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు మనకి 0 -4 4 0 వచ్చింది అన్నమాట. అంటే R3 అనేది 1 -2 3 3 నుంచి 0 -4 4 0 గా చేంజ్ అయింది అన్నమాట. సో అదే ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే R4 ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి R4 changes to 1 -1 1 -1. సో ఇప్పుడు మనకి -R1 చేయాలి. -R1. సో -R1 అంటే -1 -2 1 -3. సో అదే విధంగా మనకి 0 -3 2 -4 వచ్చింది అన్నమాట. సో R4 అనేది 1 -1 1 -1 నుంచి 0 -3 2 -4 గా చేంజ్ అయింది అన్నమాట. అదే ఇక్కడ రాసుకుందాం 0 -3 2 -4. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే R1 ని యూజ్ చేసుకొని R2 R3 R4 అనేది ఇక్కడ 0 చేసాం. ఇప్పుడు R3 ని R4 ని 0 చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వాల్యూస్ 0 చేసుకోవాలంటే R2 ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే R3 చేంజెస్ టు R3 7 అంటే R3 ని 7 తో మల్టిప్లై చేసి మైనస్ తర్వాత R2 ని 4 తో మల్టిప్లై చేస్తాం 4 R2. అదే విధంగా ఇంకా మనం R3 ని చేంజ్ చేయాలి. R4 ని చేంజ్ చేయాలంటే ఇక్కడ 4 తో మల్టిప్లై చేసి ఇక్కడ 3 తో మల్టిప్లై చేయాలి. సో 4 R4 మైనస్ 3 R ఇక్కడతో కాదు, ఇక్కడ R2 ని యూజ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తామంటే 4 కాదు, ఇక్కడ 7 తో మల్టిప్లై చేస్తాం. R4 ని 7 తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ R2 ని 3 తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. 3R2. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లా 1 2 -1 3. సెకండ్ రో కూడా మనం చేంజ్ చేయట్లా ఇప్పుడు, ఎందుకంటే R2 నే యూజ్ చేసుకొని R3 R4 ని 0 చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే -7 5 -8 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే R3 ని చేంజ్ చేయాలి కదా, ముందుగా 7R3 రాసుకుందాం. సో 7R3 అంటే R3 ని 7 తో మల్టిప్లై చేయండి. సో ఎంత వచ్చిందంటే ఇక్కడ 0 -28 +28 0. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ -28 7 తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ 28 వచ్చింది. అదే విధంగా -4R2 తో సబ్ట్రాక్ట్ చేయండి. అంటే -4 తో R2 ని ముందుగా మల్టిప్లై చేద్దాం. -4R2. సో -4 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, ఫస్ట్ 0 వచ్చింది. అలానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 4 7s 28. అలా అదే విధంగా 5 4s 20 ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. -20. అలానే ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 4s 32. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ 32 వచ్చింది అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ 0 0 8 32 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే R3 అనేది 0 -4 4 నుంచి 0 నుంచి 0 0 8 32 గా చేంజ్ అయింది అన్నమాట. సో అదే ఇక్కడ రాసుకుందాం 0 0 8 32. సో ఇప్పుడు R4 కూడా ఉంది కాబట్టి R4 ను కూడా చేంజ్ చేద్దాం. R4 ను చేంజ్ చేయాలంటే R4 ను ముందుగా 7 తో మల్టిప్లై చేసి చేద్దాం. సో 7R4. సో R4 ని 7 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ 7 3s 21 అన్నమాట, అంటే -21. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా. అలానే 7 2s 14. అలానే 7 4s 28 -28. అదే విధంగా -3R2 ని -3 తో మల్టిప్లై చేయండి. R2 ని -3 తో మల్టిప్లై చేస్తే ఎంత అయిందంటే 0. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 7 3s 21.
అలానే 5 3s 15 మైనస్, అదేవిధంగా 8 3s 24, 24 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 24 వచ్చింది. సో ఇక్కడ 0. సో ఇప్పుడు మనకి ఇక్కడ 0, ఇక్కడ -1, ఇక్కడ -4 అన్నమాట. సో ఫైనల్ గా R4 అనేది 0 -3 2 -4 నుంచి 0 0 -1 -4 గా చేంజ్ అయింది అనమాట. 0 0 -1 -4. సో ఇప్పుడు మనం R3 ని R4 ని చేంజ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ R3 ని 8 తో డివైడ్ చేద్దాం. R3 చేంజెస్ టు R3 by 8 తో డివైడ్ చేస్తున్నాం అన్నమాట. AB అనేది 1 2 -1 3 0 -7 5 -8. సో ఇక్కడ 0 0 8 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 8 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 4 వచ్చింది. సో 0 0 1 4. అదేవిధంగా 0 0 -1 -4 0 0 -1 -4. R3 ఒకదాన్నే చేంజ్ చేసాం కదా, R4 ని మనం చేంజ్ చేయలేదు. సో అదే విధంగా R4 ని అలానే రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాస్ట్ రో ఉంది చూసారా, R4 ని 0 చేసుకుందాం. దేంతో 0 చేసుకుందాం అంటే బై యూజింగ్ R3 ని. అంటే R4 చేంజెస్ టు R4 ప్లస్ R3. సో ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓన్లీ ప్లస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ 1 2 -1 3. R1 ని చేంజ్ అవ్వాలా, R2 కూడా మనం చేంజ్ చేయలేదు కాబట్టి -5. అలానే R3 కూడా చేంజ్ చేయట్లేదు కాబట్టి 0 0 1 4. అలానే ఇప్పుడు R4 ని చేంజ్ చేస్తున్నాం. ఎలా? R4 ప్లస్ R3 అంటే -1 ప్లస్ 1 ఎంత అయింది? 0 అయింది. 0 -4 ప్లస్ 4 0. సో మనకి ఫైనల్ గా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రో ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేసి ఈ విధంగా మనం సాల్వ్ చేసాం అన్నమాట. సో దీంట్లో మనకి ఏ మ్యాట్రిక్స్ ఏది? సో దిస్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్, దిస్ ఈస్ ద బి మ్యాట్రిక్స్. సో ముందుగా మనకి ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంతో కనుక్కుందాం. సో ర్యాంక్ అంటే మనం ఎలా కనుక్కుంటామంటే నెంబర్ ఆఫ్ అన్నౌన్స్, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయంటే ఏ మ్యాట్రిక్స్ లో అది ర్యాంక్ అన్నమాట. సో ఫస్ట్ నాన్ జీరో రో, సెకండ్ నాన్ జీరో రో, థర్డ్ నాన్ జీరో రో. సో దిస్ ఈస్ ద జీరోత్ రో కాబట్టి మనకి కౌంట్ అవ్వదు. సో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే 3 అయింది. సో ఓకే. అలానే ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కూడా కనుక్కోవాలన్నమాట. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంతంటే ఈ మొత్తం కలిపి రాసుకోవాలి, ఎందుకంటే ఏబి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. సో ఏబి వాల్యూ ఎంత అంటే దీంట్లో కూడా మన నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద నాన్ జీరో రో, దిస్ ఈస్ ద సెకండ్ నాన్ జీరో రో, దిస్ ఈస్ ద థర్డ్ నాన్ జీరో రో. సో ఫైనల్ గా ఫోర్త్ ది జీరోత్ రో అన్నమాట. సో అది మనకు కౌంట్ అవ్వదు. సో మిగతా ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈస్ 3. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే ఏంటంటే మనకి కన్సిస్టెంట్ సిస్టమ్ అన్నమాట. సో కన్సిస్టెంట్ సిస్టమ్ అయినప్పుడు మనం ఇంకా ఏం అబ్జర్వ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఇచ్చాడు? 3. మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అది కదా, మనకి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత అయింది? ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో n ఈజ్ ఈక్వల్ టు 3 అయింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో n ఈజ్ ఈక్వల్ టు ఆర్ కూడా అయిందన్నమాట. సో కన్సిస్టెంట్ సిస్టమ్ లో n ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే మనకి యూనిక్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి, యూనిక్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అదే విధంగా ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ గా మనకి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి ఈక్వల్ అయింది. అలానే n ఈజ్ ఈక్వల్ టు ఆర్ కూడా అయింది.
సో అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు r, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అయితే మనకి యూనిక్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ ద్వారా మనం ఈక్వేషన్స్ అనేవి రాసుకుందాం. సో ఈక్వేషన్స్ ఎలా రాసుకుంటామంటే దిస్ ఈస్ ద ఎక్స్ కోఎఫిషియంట్ టర్మ్స్, దిస్ ఈస్ ద వై కోఎఫిషియంట్ టర్మ్స్, దిస్ ఈస్ ద జెడ్ కోఎఫిషియంట్ టర్మ్స్. అలానే ఇవి బి కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2y మైనస్ జెడ్ ఈక్వల్ టు 3. అర్థమైంది కదా? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 2, జెడ్ కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ వాల్యూ 3. అదే విధంగా మిగతా ఈక్వేషన్స్ కూడా రాసుకుందాం. -7y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు -8 అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ కోఎఫిషియంట్ అనేది 0 ఉంది కాబట్టి మనం ఏమి రాసుకోలేదు, 0. అలానే z ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది అన్నమాట. సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా z వాల్యూ అనేది 4 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ z వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫామ్ నుంచి ఈక్వేషన్స్ గా రాసుకుందాం. సో మనకి z ఈజ్ ఈక్వల్ టు 4 అనేది వచ్చింది. ఈ z ఈజ్ ఈక్వల్ టు 4 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి x వాల్యూ y వాల్యూ కూడా కనుక్కుందాం. అదే విధంగా అంటే ఇక్కడ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో z ఈజ్ ఈక్వల్ టు 4 అనేది సెకండ్ ఈక్వేషన్ లో ముందుగా సబ్మిట్ చేయండి. అప్పుడు -7y ప్లస్ 5 ఇంటూ 4 z ప్లేస్ లో 4 పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు -8, -7y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు -8. సో -7y ఈజ్ ఈక్వల్ టు -28 అయింది అనమాట. ఈ 20 అనేది ప్లస్ 20 అనేది అటువైపు వెళ్తే -28 అయింది. అలానే సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు -28 బై -7. సో y ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి 4 వచ్చింది అనమాట. సో z ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఎంత, x వాల్యూ. సో x వాల్యూ కనుక్కోవాలంటే ముందుగా మనం y వాల్యూని z వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లస్ 2y మైనస్ z ఈక్వల్ టు 3. సో x ప్లస్ 2 ఇంటూ y వాల్యూ 4, అలానే z వాల్యూ మనకి 4 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 3. x ప్లస్ 8 మైనస్ 4 ఈక్వల్ టు 3, x ప్లస్ 4 ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు -1 వచ్చింది అనమాట. సో మనకి x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది, y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది, z వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఈ విధంగా మనకి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా మనకి యూనిక్ సొల్యూషన్స్ అనేవి వచ్చినాయి కదా. సో ఈ ఇచ్చిన కండిషన్ ఏంటి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అయింది, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ అయినాయి, మనకి యూనిక్ సొల్యూషన్స్ అనేవి వచ్చినాయి. సో దీన్నే మనం ఏమంటామంటే నాన్ హోమోజీనియస్ సిస్టమ్. సో ఇక్కడ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ లో కన్సిస్టెంట్ మెథడ్ లో యూనిక్ సొల్యూషన్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద కన్సిస్టెంట్ మెథడ్ ఆఫ్ non-homogeneous system of linear equations. సో ఈ విధంగా దిస్ ఈస్ ద కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. అలానే మనకి యూనిక్ సొల్యూషన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. సో ఇంతకు ముందు వేరే ఎగ్జాంపుల్ కూడా చూశాను, అది కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. ఆ ప్రాబ్లం కనుక మిస్ అయితే ఆ ప్రాబ్లం కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.